రైట్. మరి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వెళ్దాం. వైసీపీ పట్ల సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేకుండానే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని సజ్జల అన్నారు. గుంటూరు జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్తో సజ్జల ములాఖాత్ అయ్యారు. టీడీపీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైసీపీకి ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు సజ్జల. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ గుంటూరు నుండి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. మూర్తి, ఏదైతే ఈ గుంటూరుకి సంబంధించినటువంటి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీని ఈ రోజైతే మాత్రం వైసీపీ సీనియర్ నేత అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కలవడం జరిగింది. లోపల ఉన్నటువంటి డిమాండ్ ఖైదీగా గత 4 నెలల నుంచి కూడా ఈ నందిగాం సురేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఆయన్ని కలిసేందుకు ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడిన సందర్భంగా ఆయన ప్రధానంగా కూడా ప్రభుత్వం మీద అయితే మాత్రం తీవ్రంగా ఆరోపణలు చేశారు. గతంలో తాము ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో మాత్రం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు అయితే పూనుకోలేదు. అదేవిధంగా కనుక మేము కక్ష సాధింపు చర్యలకు కనుక పూనుకొని ఉన్నట్లయితే మాత్రం ఈరోజు ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు అని ఆయన అంటమే కాకుండా మాకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని మేము ప్రజల కోసమే ఉపయోగించాం, ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికే ఉపయోగించాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా కూడా తమపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఎంపీగా పనిచేసినటువంటి బాపట్ల ఎంపీగా పనిచేసినటువంటి నందిగాం సురేష్ ఉన్నారో ఈ సురేష్ని టీడీపీకి సంబంధించి పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో ఫస్ట్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి రిమాండ్ విధించినటువంటి సందర్భంలో వెలగపూడిలో అంటే ఈ ఎవరైతే నందిగాం సురేష్ ఉన్నారో ఆ నందిగాం సురేష్ స్వగ్రామం వెలగపూడి, ఆ వెలగపూడికి సంబంధించి వెలగపూడిలో మరియమ్మ అనేటువంటి ఒక మహిళ మీద ఈ నందిగాం సురేష్కి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడికి ప్రధాన కారణం నందిగాం సురేష్ అని పేర్కొంటూ ఆ రోజు ఆ దాడిలో ఆమె మరియమ్మ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ కేసు అయితే మాత్రం కేసు పెట్టారు కానీ దాని కేసు సంబంధించి మాత్రం పురోగతి లేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ కేసుని బయటకు తీయటం పీటీ వారెంట్ అంటే ఈయన ఆల్రెడీ టీడీపీ ఆఫీస్ దాడికి సంబంధించినటువంటి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని పీటీ వారెంట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. పీటీ వారెంట్ మీద ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఈ గుంటూరుకి సంబంధించిన జిల్లా జైల్లో అయితే ప్రజెంట్ ఆయన అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కలవటం జరిగింది. కలిసి వచ్చినటువంటి సందర్భంలో ఈ సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ అంటూ అనేక మందిని కూడా వైసీపీ పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళని, వైసీపీకి పార్టీతో సంబంధం ఉన్న వాళ్ళనే కాదు వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి అందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగిందని ఆయన అయితే చెప్పారు. అదేవిధంగా కూడా తాము గతంలో కనుక ప్రయత్నించినట్లయితే మాత్రం ఇదే విధంగా కేసులు బనాయించినట్లయితే మాత్రం ఒక్కళ్ళు కూడా తిరిగేవాళ్ళు కాదు. ఇప్పటికైతే మాత్రం ఆ పార్టీకి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవని తెలియజేశారు. ప్రజెంట్ అయితే మాత్రం వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ప్రయత్నం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసేటువంటి యాక్టివిస్టులే కాకుండా దానికి సంబంధించినటువంటి అభిమానులందరినీ కూడా టార్గెట్ చేసి గతంలో ఉన్నటువంటి కేసులను బయటకు తీయటం, అదేవిధంగా కూడా కొత్త కేసులు బనాయించడం. అసలు ఒక రకంగా చెప్పాలంటే మాత్రం గతంలో ఈ నక్సలైట్లని ఏ విధంగా అయితే అర్ధరాత్రులు పూట అరెస్టులు చేసి వాళ్ళ గ్రామాల నుంచి తరలించే వాళ్ళ భయోత్పాదం సృష్టించే పరిస్థితుల్లో అరెస్ట్ చేసేవాళ్ళు, అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతల్ని అరెస్ట్ చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే విధంగా కనుక కొనసాగినట్టయితే మాత్రం తామైతే మాత్రం ఈ నక్కలాగా మాత్రం తాము సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉండవు. తాము కనుక వచ్చినట్టయితే సింహంలాగా విజృంభిస్తామని ఆయన అయితే తెలియజేశాడు. తమకు ఏవైతే లేనిటువంటి లక్షణాలను కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే తమకు కల్పిస్తుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా 4 సంవత్సరాల తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యకర్తల మీద కానివ్వండి, అభిమానుల మీద కానీ, నాయకుల మీద కానీ చేస్తున్నటువంటి ఈ కేసులకు సంబంధించి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవి ఉన్నాయో వాటిని మాత్రం తాము ఇక ఆపలేని పరిస్థితుల్లో ఉంటాము, తాము కార్యకర్తలను కూడా ఆపలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము, అంత తీవ్రంగా ఉంటాయి చర్యలని ఒకసారి ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడింది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించవచ్చు కానీ ఒక పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో పార్టీని నిర్మూలించే
నిర్మూలించేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈ విధంగా నాయకులందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా కూడా జైల్లో వాళ్ళని మగ్గిపోయే పరిస్థితి అయితే కల్పిస్తున్నారు. ఒక ఎంపీ అభ్యర్థిగా చేసినటువంటి వ్యక్తికి జైల్లో అయితే మాత్రం కనీసం కూడా ఆయనకి వస్తువులు లేకుండా చేశారు. ప్రధానంగా కూడా ఆయన వాటర్ను కూడా బయట నుంచి తెచ్చుకునేటువంటి వెసులుబాటు కల్పించలేదు. అదేవిధంగా కూడా ఆయనకి సంబంధించి ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎవరైతే సీఎం ఉన్నారో సీఎం కుమారుడి నుంచి వచ్చేటువంటి ఫోన్ల ఆధారంగానే అంటే ఆయన ఈ లొకేషన్ గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా అదేవిధంగా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి ఫోనుల ఆధారంగానే ఇక్కడ ఉన్నటువంటి సబ్ జైల్లో ఉన్నటువంటి జిల్లా జైల్లో ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం సురేష్ మీద కక్ష సాధింపు చర్యలు మాజీ ఎంపీ సురేష్ మీద కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎక్కువ కాలం కూడా ఎవరిని కూడా నిర్బంధాలు కొంతకాలమే ఉంటుంది. ఆ నిర్బంధం తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏమిటి అనేది ఊహించడానికే భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అదేవిధంగా కూడా మీకన్నా కూడా మేము బలంగా కొట్టగలుగుతాం, ఆ కొట్టేటువంటి దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కావాలని తప్పుడు ఆరోపణలు చేసి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ అనేక రకాలుగా కూడా తప్పుడు కేసులో బనాయిస్తున్నారు. ముఖ్యంగా కూడా సోషల్ మీడియాకు సంబంధించి యాక్టివిస్టులు అంటూ వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళనైతే మాత్రం ఒక నక్సలైట్లను తీసుకున్నట్టు స్టేట్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి గుంటూరులో అరెస్ట్ చేయడం, అదేవిధంగా కూడా శ్రీకాకుళంలో కూడా కేసు ఉందని చెప్పి శ్రీకాకుళం తీసుకెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాకు తీసుకురావటం, ఈ విధంగా కూడా అన్ని రకాలుగా కూడా భయోత్పాతమైనటువంటి పరిస్థితులు అయితే తీవ్రంగా కల్పిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే భవిష్యత్తులో కనుక తాము అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయంగా కనపడుతుంది. మేము వచ్చిన తర్వాత మాత్రం ఇక ఎవరైతే ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఈ కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళని ఆపటం కూడా తమ చేతిలో ఉండదు అనేటువంటి ఒక ఘోరంగా కూడా ఆయన అయితే వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే ప్రజెంట్ అయితే కనపడినాయి. అదేవిధంగా కూడా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి కేసులన్నింటినీ కూడా గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా బలంగా ఎదుర్కోవటమే కాకుండా కూడా దానికి సంబంధించి ఎవరైతే ఈ జైలుకిలో వెళ్ళినటువంటి వ్యక్తులు కానీ ఈ పోలీస్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ లీగల్ టీం ద్వారా అయితే మాత్రం తగినంత విధంగా కూడా న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్రధానంగా కూడా నాయకులను టార్గెట్ చేసి అదేవిధంగా కార్యకర్తలను టార్గెట్ చేసి వైసీపీ పార్టీని నామరూపాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం చూస్తుంది, కూటమి ప్రభుత్వం చూస్తుంది. అది ఎంతో కాలం కొనసాగదు, త్వరలోనే దీనికి అన్ని చెక్ పడేటువంటి పరిస్థితి ఉంటుంది అని ఆయన అయితే బలంగా కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.